యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ ప్లస్ తో సాకారం చేసుకోండి. క్లాస్ కి తెగ వాడేస్తారు అని మొంజారో ఈ డ్రగ్ ఇస్ మేకింగ్ హెడ్లైన్స్ దీస్ డేస్. సో ఈ డ్రగ్ గురించి ఫస్ట్ చెప్పండి అండ్ దెన్ విల్ టాక్ డీప్. సో ఇది ఒక ఇదేంటి డయాబెటిక్ డ్రగ్ అండి. మోస్ట్లీ అన్కంట్రోల్ షుగర్స్, హెవీ వెయిట్ ఉన్న వాళ్ళకి షుగర్స్ ఏం చేసినా కంట్రోల్ అవ్వట్లేదు అన్నప్పుడు మనం ఈ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ని మనం సజెస్ట్ చేస్తాము. ఇవేంటంటే ఇంజెక్టబుల్స్, బట్ వీక్లీ వన్స్ ఇంజెక్షన్స్ ఉంటాయి. అవి అంటే ఇన్సులిన్ లాంటిది అని చెప్తున్నారా? ఇన్సులిన్ లాంటిదే, బట్ ఇన్సులిన్ కాదు. ఇన్సులిన్ వీ హ్యావ్ టు టేక్, అంటే 8 అవర్లీ ఇలా డోసెస్ వస్తుంది. ఇది ఏంటంటే ఇన్సులిన్ టైప్ డ్రగ్గే, కాకపోతే అనదర్ కేటగిరీ ఇది. సో ఇదేంటి, ఈ గ్రూప్లో మనకు ఆల్రెడీ ఒజెంపిక్ అని చెప్పేసి మనకి యుఎస్లో ఆల్రెడీ ఒక డ్రగ్ ఉంది, సెమాగ్లూటైడ్ అని. మన దగ్గర కూడా రైబ్లిసిస్ అని చెప్పేసి ఇంకొక బ్రాండ్తో ఉంది. అవేంటి అంటే మనకి ఓరల్ ఫామ్లో, ఇంజెక్టబుల్ ఫామ్స్లో కూడా ఉన్నాయి. వాటిని మనము అన్కంట్రోల్డ్ వాళ్ళల్లో వీఆర్ సజెస్టింగ్. ఇదేంటి అంటే దానికంటే ఒక రెట్ ఎక్కువ అన్నట్టు. దానికి ఒక మెకానిజం ఆఫ్ యాక్షన్ ఉంటే దీనికి 2 మెకానిజమ్స్ ఆఫ్ యాక్షన్. అంటే ఇట్ విల్ యాక్ట్ ఆన్ బోత్ GLP-1 రిసెప్టర్ అగనిస్ట్, ఇంకా GIP అగనిస్ట్ కూడా. సో దీనివల్ల ఏంటి అంటే ఇంకొంచెం క్లియర్గా అర్థమయ్యే వాళ్ళకి, ఆడియన్స్ కూడా, ఈ GLP-1 రిసెప్టర్, వాట్ ఆర్ దోస్ రిసెప్టర్స్ మెంట్ ఫర్? సో గ్లూకోజ్ లైక్ పెప్టైడ్ అని ఉంటుంది. GLP గ్లూకోజ్ లైక్ పెప్టైడ్ అగోనిస్ట్ అని ఉంటాయి. అవేంటి అంటే మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎక్కువ చేస్తుంది. మనకి బాడీలో ఏంటి, ఫుడ్ ఏదైనా తీసుకుంటే దానికి రెస్పాన్స్గా మన బాడీ ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇవి ఆ ఫుడ్ లాగా యాక్ట్ చేసి ఇన్సులిన్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేస్తాయి అన్నమాట. సో ఇది ఓన్లీ ఇంటెస్టైన్స్లో ఉంటుంది. సో దీనివల్ల ఏంటి అంటే మనకి ఆ ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువయ్యి షుగర్స్ అనేది కంట్రోల్ అవుతాయి. ఓకే. సో ఇంకోటి ఇప్పుడు ఏంటి అంటే ఇది మనకి ఇన్సులిన్ లాంటి డ్రగ్. దీనివల్ల ఏంటి, GIP మనకి గ్యాస్ట్రిక్ ఇన్సులినోట్రోపిక్ పెప్టైడ్ ఇది. సో ఇది ఏంటి అంటే ఇది ఓన్లీ ఇంటెస్టైన్స్ కాకుండా బ్రెయిన్లో కూడా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకి అపెటైట్ అనేది తగ్గిపోతుంది. సో ఒకటి మన ఫుడ్ తీసుకున్న తర్వాత ఇన్సులిన్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఇన్సులిన్ లాగా యాక్ట్ చేస్తుంది కాబట్టి మనకి అపెటైట్ తగ్గిపోయి మనకి ఫుడ్ ఇంటేక్ తగ్గిపోతుంది. ఫుడ్ ఇంటెస్టైన్లో ఉన్నది కిందకి గట్ యాక్సెస్లో మూవ్ అవ్వడానికే లేట్ అవుతుంది. ఆల్రెడీ పొట్టలేదో ఉన్నట్టు ఫీల్ అయ్యి మనం అపెటైట్ ఫుల్గా తక్కువ తింటాం. సో అపెటైట్ అనేది తగ్గిపోతుంది. ఇవి మనకేంటి, GLP-1 అనేది మనకి ముందున్న డ్రగ్ సెమాగ్లూటైడ్. ఇప్పుడు వచ్చింది టిర్జపెటైడ్. ఇదేంటంటే బోత్ GLP-1 ఇంకా GIP కూడా 2 యాక్షన్స్ ఉండేటప్పటికి దీనికి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అజంప్షన్. అంటే మనకి ఇప్పుడు దాకా ఉన్న స్టడీస్, సర్మౌంట్ ట్రయల్ అని చెప్పి మనం రీసెంట్గా చేశారు. దాని ద్వారా వచ్చింది మనకి యాక్సెస్. ఇప్పుడు ఈ మందు కనుక GLP యాక్టివిటీ కనుక నిర్వహిస్తే షుగర్ వాళ్ళకి చాలా మంచిది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా జస్ట్ ఫర్ ద రీజన్ ఒబేస్ ఉన్నారు కదా అని చెప్పి ఈ డ్రగ్ తీసుకుంటే GLP యాక్ట్ అండ్ ఆల్సో GIP కూడా యాక్టివ్గా వర్క్ చేస్తే వాళ్ళకి అది ప్రాబ్లం అవ్వదా? అవ్వచ్చు. అందుకే వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఇస్ హైపోగ్లైసిమియా, షుగర్ డౌన్ అవ్వడం. సో అందరికీ ఇవ్వలేం. అండ్ అసలు ఈ డ్రగ్స్ ఎవరికి ఇస్తాము వెయిట్ లాస్కి ఒక్కటే అంటే ఈ ముంజారో అనే ఈ బ్రాండ్ ఈజ్ నాట్ అంటే అప్రూవ్డ్ ఫర్ వెయిట్ లాస్. కానీ ఈ డ్రగ్ ఈజ్ అప్రూవ్డ్ బట్ నాట్ ఇన్ ఇండియా. డ్రగ్ ఈజ్ అప్రూవ్డ్ ఫర్ వెయిట్ లాస్, కానీ ఈ బ్రాండ్ ఈజ్ నాట్ అప్రూవ్డ్ టిల్ నౌ. వాళ్ళకేం పర్మిషన్స్ లేవు వెయిట్ లాస్కి. సో దీని యాక్షన్ వల్ల మనకేంటంటే ఒబేసిటీలో కూడా మనం క్లాసిఫికేషన్ ఉంటుంది. మామూలు ఒబేసిటీ, మార్బిడ్ ఒబేసిటీ, వెరీ మార్బిడ్, సివియర్లీ మార్బిడ్ ఒబేసిటీ. అలా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది చూసుకొని, వాళ్ళు మార్బిడిటీ ఏ క్లాసిఫికేషన్లో ఉందో చూసుకొని, వాళ్ళకి ఇంకేం చేసినా వర్కౌట్ అవ్వట్లేదా చూసుకొని అప్పుడే వి సజెస్ట్. ఓన్లీ ఈ ఇంజెక్షన్ చేసుకోవడం వల్ల కూడా వాళ్ళు ఏం వెయిట్ లాస్ అవ్వరు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంజెక్షన్ నాన్ డయాబెటీస్కి చేయరు. సెకండ్ ఆఫ్ ఆల్ ఒబేసిటీ ఉండి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి మాత్రమే సజెస్ట్ చేస్తారు. ఎస్, ఒబేసిటీ అంటే ఇప్పుడు డయాబెటీస్ లేకపోయినా ఒబేసిటీ బాగా సివియర్గా ఉండి వాళ్ళ లైఫ్ స్టైల్ని లేకపోతే వాళ్ళ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుంది, వాళ్ళకి దానివల్ల కాంప్లికేషన్స్ వస్తున్నాయి అన్నప్పుడు ఒక థాట్ అనేది ఇస్తారు డెఫినెట్గా. బట్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ డాక్టర్ ఓన్లీ. ఇలా వెళ్ళి డైరెక్ట్గా అయితే ఇంజెక్షన్స్ ఎక్కడ దొరకవు. సో అది ఓవర్ ది కౌంటర్ దొరకవు. దొరకవు.
అచ్చా అచ్చా. అసలు ఈ డ్రగ్ రిలీజ్ అయిందా అండి ఇండియాలో, ఆర్ జస్ట్ అది సోషల్ మీడియాలోనే రిలీజ్ అయిందా? రిలీజ్ అయింది, లిల్లీ కంపెనీ వాళ్ళు రిలీజ్ చేశారు. ఇట్ రిలీజ్ అయ్యి కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది అయితే? ఉంటాయి. బట్ ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీడే ఇంజెక్షన్ కాదు, ఇన్సులిన్ లాగా వీక్లీ వన్సే చేసుకుంటారు. అది కూడా చాలా బేసిక్ డోస్ నుంచి స్టార్ట్ చేస్తాం. వాళ్ళకి నాజియా, వామిటింగ్, డయేరియా ఇలాంటివన్నీ రావచ్చు, లేదంటే షుగర్ డౌన్ అయిన ఎపిసోడ్స్ రావచ్చు, కళ్ళు తిరగడాలు ఇలాంటివి అవ్వచ్చు. ఇవన్నీ మనము ఓవర్కమ్ చేయడానికి ఫస్ట్ బేసిక్ నుంచి స్టార్ట్ చేసి అసలు వాళ్ళు కాంప్లైంట్ ఉన్నారా లేదా, వాళ్ళు తట్టుకోగలుగుతున్నారా లేదా, వాళ్ళు తట్టుకోవడానికి ఇంకేం చేయాలి అన్నీ చూసుకుంటూ స్లోగా డోస్ పెంచుతాం. సో బేసికల్గా ఈ మందు గురించి ఇంత డీటెయిల్డ్గా తెలుసుకోకుండా జస్ట్ ఒబేసిటీ కోసం వాడితే అత్యుత్సాహం చూపించిన వాళ్ళు ఉంటారు డెఫినెట్గా. దానివల్ల సర్ప్రైజింగ్ రిజల్ట్స్ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏమైనా మనకు తెలిసిన ఉంటాయా? ఇప్పటిదాకా ఓన్లీ ట్రయల్స్లోనే ఉన్నాయి ఇవి, ఇంటూ ప్రాక్టీస్ ఇంకా రాలేదు. సో మందు మనకి అవైలబుల్ ఉంది అన్నారు, వచ్చాయి ఇండియాలో రీసెంట్గానే వి గాట్ అప్రూవల్స్ అన్నిటికీ. అంటే ఇది కాకుండా సెమాగ్లూటైడ్ అనేది ఆల్రెడీ మనకి అవైలబుల్గా ఉంది ఇండియాలో, కానీ ఇప్పుడు టిర్జపటైడ్ ఇప్పుడు కూడా అవైలబుల్లోకి వచ్చింది. దానికి అదే కాంప్లికేషన్స్, షుగర్ డౌన్ అవ్వడము, కళ్ళు తిరగడము, వామిటింగ్స్లా రావడము, మోషన్స్లా రావడం, ఇవన్నీ ఆల్రెడీ పేషెంట్స్కి చూసాం. డయాబెటిక్స్ అయిన వాళ్ళకి కూడా చూసాం, అంటే వాళ్ళకి ఇంకా కంపల్సరీ అన్న సిచ్యువేషన్స్లో కూడా చూసాం. ఇప్పుడు డయాబెటిక్ అండ్ ఒబేస్ ఉన్న వాళ్ళలో అండి ఫర్ చాలా హెల్ప్ అవుతుంది డ్రగ్. రెగ్యులర్ కైండ్స్ ఆఫ్ డ్రగ్స్ మనకి అంటే డయాబెటీస్కి సే ఫర్ ఎగ్జాంపుల్ ఏంజలిక్ డ్రగ్ అని చెప్తుంటారు, గ్లింపెరిడన్ కానివ్వండి, లేకపోతే మెట్ఫార్మిన్ అంటూ ఉంటారు. సో ఈ మందులు కన్నా కూడా దిస్ ఇస్ వెరీ సేఫ్ అండ్ దిస్ ఇస్ వెరీ మోర్ హెల్ప్ఫుల్ అనొచ్చా? అసలు ఇవి మనము అంటే బేస్ లైన్ డ్రగ్స్ కింద వాడము. సో దిస్ ఇస్ లైక్ అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్న వాళ్ళకి, అన్కంట్రోల్డ్ షుగర్స్ విత్ ఒబెసిటీ ఉన్న వాళ్ళకి, వేర్ ఇట్ ఈస్ మోర్ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ వాళ్ళకే ఇస్తాం. ఎందుకంటే దీనికి అంతటికన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, అంటే మిగతా ఈ గ్లింపెరైడ్, మెట్ఫార్మిన్ ఇలాంటి ఓరల్ డ్రగ్స్ కంటే కూడా దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఇవి అందరికీ ఇవ్వము. వెయిట్ లాస్కి స్పెసిఫిక్గా కొన్ని ఇంజెక్షన్స్ వచ్చాయని విన్నానండి. ఇవి కాకుండా ఇది వరకు వచ్చే ఇంజెక్షన్స్ వెగోవి అని, సాక్సెండా అని కొన్ని, వెగోవి సెమాగ్లూటైడ్. అచ్చా, సో అవన్నీ కూడా డయాబెటిక్ డ్రగ్సే. సో అంటే ఇప్పటి వరకు దేర్ ఇస్ నో యాజ్ సచ్ వెయిట్ లాస్ ఇంజెక్షన్ లేదు. వెయిట్ లాస్ అంటే ఏం ఫ్యాట్ ఏం కరిగిపోద్ది కదా. ఇంకా చెప్పాలంటే టిర్జపటైడ్ వల్ల మనకు ఆ ఛాన్స్ ఉండే ఫ్యాట్ అనేది బాడీలో ఫ్యాటీ యాసిడ్స్ కింద కన్వర్ట్ అయ్యి ఫ్యాట్ బర్న్ అవుతుంది టిర్జపటైడ్తో. బట్ ఇప్పటిదాకా వేరే డ్రగ్స్ ఏమి అంత యాక్షన్ ఏమి ఉండవు. వీటిని చేయగలిగింది ఏంటి అంటే మనం తీసుకునే ఫుడ్ క్వాంటిటీ తగ్గించేలా చేయడం. ఒబెసిటీకి మనకి అప్టైట్ తగ్గించి మనకి బికాజ్ ఆఫ్ ద జిఐపి ఆన్ దట్, జిఐపి రిసెప్టార్స్ ఆన్, దిస్ ఇస్ ద ఓన్లీ జిఐపి కొత్తది, మిగతాది జిఎల్పి ఓన్లీ. సో మనకి ఆ ఫుడ్ లాగా క్రియేట్ చేసి బాడీలోనే ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ చేసేది అది. అందుకని మనకి ఈవెన్చువల్లీ మనం ఫుడ్ తీసుకోకుండా దాని యాక్షన్ వల్ల వెయిట్ లాస్ అయ్యేవాళ్ళం. డయాబెటిక్స్ హూ ఆర్ ఆల్సో ఒబేస్ అలాంటి వాళ్ళకి ఈ మొంజారో అనే ఇంజెక్షన్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం లాంగ్ టర్మ్ తీసుకోవడం వల్ల ఏమైనా రిస్క్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? అంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. అండ్ ఏంటి సైడ్ ఎఫెక్ట్స్? ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఐ టోల్డ్, అంటే వామిటింగ్స్, మోషన్స్, లేకపోతే జిఐ డిస్టర్బెన్సెస్ రావచ్చు, కళ్ళు తిరగడం కానీ ఇలాంటివి రావచ్చు, షుగర్ డౌన్ అయిపోవడం ఇలాంటివి రావచ్చు దాని డ్యూయల్ యాక్షన్ వల్ల. కానీ ఇది ఇప్పటిదాకా కూడా ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ ట్రయల్ లాగా. సో ఇప్పటిదాకా మనకి తెలిసిన రిజల్ట్స్, వచ్చిన రిజల్ట్స్ ఏంటంటే ఈవెన్చువల్లీ ఓవర్ ద స్పాన్ ఆఫ్ మనకి 72 వీక్స్ మనకి 22% ఆఫ్ ద బాడీ వెయిట్ తగ్గుతుంది. దిస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ద ట్రయల్. 22% ఆఫ్ ద వెయిట్ మనకు ఓవర్ ద స్పాన్ ఆఫ్ 72 వీక్స్ తగ్గుతుంది. ఎందుకు అంటే మనము స్టార్ట్ చేసేది 2.5 mgతో స్టార్ట్ చేయాలి. 2.5 mg ఒక 4 వీక్స్ ఇచ్చిన తర్వాత, దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ దాన్ని టాలరేట్ చేస్తున్నారు బాగా అనుకుంటే దాన్ని 5 mg చేసి అలా పెంచుకుంటూ మనం మ్యాక్సిమం డోస్ దాకా వెళ్ళగలిగితే దట్ ఈస్ వర్కింగ్. అంటే విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 72 వీక్స్ మనకు అంత వెయిట్ లాస్ ఉంటుంది. నేను సోషల్ మీడియాలో ఒక రీల్ చూశాను, సమ్ కంటెంట్ క్రియేటర్ చేసిన రీల్.
ఈ డ్రగ్ ఇనిషియల్లీ ఇట్ ఇస్ 4,000 రూపీస్. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అది 2,000కి వచ్చేస్తుంది. ఏదో వీడే దాన్ని సృష్టించినట్టు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం 2,000కి వచ్చేస్తుంది. అప్రాక్సిమేట్లీ సంవత్సరానికి ఇన్ని ఇంజెక్షన్స్ అవసరం పడతాయి. అంటే దగ్గర ఒక 25,000 రూపాయలు మీరు ఖర్చు పెట్టుకుంటే బోలెడంతా వెయిట్ తగ్గచ్చు అండ్ చాలా హెల్త్ మీ సొంతం అవుతుంది. ఓవర్ హైప్. రేపటి రోజున మీరు మీ హాస్పిటల్ బిల్కి ఖర్చు పెట్టే బదులు ఒక 25,000తో మీరు కావాల్సినంత మీ డిజైర్డ్ వెయిట్కి వచ్చేయచ్చు అనేది. ఇంత ఓవర్ హైప్ ఎందుకండి ఈ డ్రగ్ గురించి ఎస్పెషల్లీ? దానిలో హాఫ్ నిజం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంట్రడక్షన్ అనేది ఒక కంపెనీ తయారు చేస్తుంది దాన్ని. ఇప్పుడు లిల్లీ కంపెనీ టుక్ ద పేటెంట్ రైట్స్ ఫర్ అ ఫ్యూ ఇయర్స్ వరకు వేరే కంపెనీస్ ఏమి అది మ్యానుఫ్యాక్చర్ చేయకూడదు. సో ఆ ఇయర్స్ అన్నీ కూడా ఇట్ విల్ బి సోల్డ్ ఫర్ దట్ 4,000 ఆర్ సంథింగ్ ఆడ్ ఓన్లీ. దెన్ డెఫినెట్గా పేటెంట్ రైట్స్ అనేవి వాళ్ళకి అయిపోయిన తర్వాత ఒక 200-300 కంపెనీలు వాటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అంతే కదా, ఒకటి వచ్చిన తర్వాత 10 వస్తాయి, అప్పుడు ప్రైస్ తగ్గిపోతుంది. దట్ ఈస్ హాఫ్ ట్రూ. కానీ ఎవరు పడితే అది వాడలేదు కదా, వాడలేరు కదా. సో ఈ మందు గురించి ఇంజెక్షన్ గురించి ఇంత హైప్డ్ గా మాట్లాడినప్పుడు సోషల్ మీడియాలో ఎందుకు దాని గురించి తెలుసుకొని ప్రాస్ కాన్స్ ఇలా ఉంటాయి వీళ్ళు వాడాలి అండ్ వై ఆర్ వి నాట్ ఎడ్యుకేటింగ్ పీపుల్ అని అనిపిస్తూ ఉంటుంది. ఇస్ దట్ నాట్ అ పార్ట్ ఆఫ్ అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని అనిపిస్తుంది నాకు. నేను రీసెంట్గా ఒక వీడియో చూసాను, నాట్ ఇన్ ఇండియా, అవుట్ సైడ్ చూసాను అనమాట. సంబడీ హ్యాస్ లాస్ట్ సో మెనీ పౌండ్స్ వాళ్ళ కంట్రీలో. హీ లాస్ట్, హీ డోంట్ ఈవెన్ నో ద మెకానిజం ఆఫ్ యాక్షన్. అది ఎందుకు లాస్ అయ్యాడో కూడా తనకు తెలియదు. హీ యూజ్డ్ ఇట్ బికాస్ ఆఫ్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ఓన్లీ. మార్బిడ్లీ ఒబేస్ ఉన్నాడు, వాడాడు, బట్ హీ డోంట్ నో. నేను లూజ్ అయ్యాననే చెప్తాడు కానీ ఓకే నేను ఎందుకు లూజ్ అయ్యాను, నేను ఇలా ఉన్నాను, లైఫ్ హిస్టరీ అంతా ఎవరు చెప్పరు కదా. సో అలాంటివి చూసి దే ఆర్ మోర్ మోటివేటెడ్ ఆర్ ఎంతూజియాస్టిక్, ఇంకా ట్రై చేసేస్తే తగ్గిపోతామని. సో మందు వాడే ముందు దాని పనితీరు, ఎవరు వాడాలి ఏంటి, అబవ్ ఆల్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ తీసుకొని వాడడం చాలా 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 మంచిది. అండ్ ఇది ప్రెగ్నెన్సీలో లెస్ దాన్ 18 years ఇట్ ఈస్ నాట్ సేఫ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ స్టడీడ్ ఆల్సో. సో అలాంటివి డోంట్ నో. కరెక్ట్. సైకలాజికల్ రిలయన్స్ ఆన్ దిస్ డ్రగ్ ఎంతవరకు ఉంటుందండి? ఇంక ఇది వేసుకుంటే మనం ఏ చెత్తన్న తినొచ్చు, ఇంకా ఫుల్ వెయిట్, ఆ ఇంజెక్షన్ ఒక్కటి చూసుకుంటుంది మన బరువు తగ్గించడం. నెక్స్ట్ ఇమోషనల్గా వాళ్ళు ఏమంటారు, అసలు ఏం తినలేకపోతున్నాను, నాకు ఆకలి వేయట్లేదు, నేనేం తినట్లేదు, ఇలా అయితే ఎలా. దట్ ఈస్ ఆల్సో దేర్ కన్సర్న్. అగైన్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎపిటైట్ ఎప్పుడు తగ్గిపోద్దో దే ఆర్ మోర్ వరీడ్ అబౌట్ నేను అసలు ఏం తినట్లేదు, ఇలా అయితే ఎలా అని. మొన్న రీసెంట్గా ఒక 12th standard వాళ్ళు యూఎస్లో ఉంటారు, నా పేషెంట్ వాళ్ళ డాటర్ అనమాట. షీ కాల్ ఫ్రమ్ దేర్ ఆస్కింగ్ లైక్ మై డాటర్ ఇస్ పుట్టింగ్ ఆన్ సో మచ్ వెయిట్, ఇప్పుడు ఏం చేయాలి, నేను ట్యాబ్లెట్స్ వేసేయాలా, ఏమైనా ట్యాబ్లెట్స్ ఉంటాయా తగ్గడానికి. దట్స్ ద గ్రోయింగ్ పీరియడ్. వాళ్ళు యూఎస్లో తింటారు, జంక్ అంతా తింటారు, ఆ లైఫ్ స్టైల్ అలవాట్లు ఏమి దే డోంట్ వాంట్ టు చేంజ్. ఏదో ట్యాబ్లెట్ వేస్తే తగ్గిపోవాలి అంతే, ఈజీగా తగ్గిపోవాలి. ఇన్ స్పైట్ ఆఫ్ యూజింగ్ ఇంజెక్షన్స్ ఆర్ టాబ్లెట్స్ ఎనీథింగ్, ఫిజికల్ యాక్టివిటీ ఇంకా డైట్ కంట్రోల్ లేకపోతే నోబడీ కెన్ డూ ఎనీథింగ్. మన కంట్రీలో అయితే ఇంకా ఇది ట్రయల్ పీరియడ్లో ఉంది, ఇప్పుడిప్పుడే లాంచ్ అవుతుంది అని మీరు చెప్తున్నారు. బట్ మీరు అసలు నమ్ముతారా, వేరే కంట్రీస్లో మొంజారో ఇస్ అ డ్రగ్ వేర్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంది ఆ డ్రగ్కి. ఇట్ ఈస్ సో ఎక్స్పెన్సివ్. అవును. వై షుడ్ బి సో ఎక్స్పెన్సివ్? అదే ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ట్రయల్స్ కదా. సో ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ట్రయల్స్ అంటే ఇంకా దాని రిజల్ట్స్ అయితే ఇప్పుడు చూస్తున్నాము. సో వాళ్ళకి ఏంటి అంటే ఇన్సూరెన్స్ కవరేజ్ అది ఉంది కాబట్టి దానిలో మళ్ళీ ఏంటి వీళ్ళకి ఒక $4,000 అని పెట్టారంటే ఒక $2,500 ఇన్సూరెన్స్ కంపెనీ కవర్ చేస్తాం, మళ్ళీ $1,500 మళ్ళీ వీళ్ళు ఖర్చు పెట్టుకోవాలి. అంటే చాలా తెలివిగా మార్కెటింగ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది ఈ డ్రగ్ని. ఐఫోన్ ఫీచర్స్ కన్నా కాస్ట్ను బట్టి కొనే వాళ్ళు చాలా మంది ఉంటారు, యాజ్ అ సోషల్ సింబల్ ఆర్ అ సోషల్ స్టేటస్. ఈ డ్రగ్ కూడా అంత హైప్ ఇస్తున్నారు, బట్ బేసికల్లీ మేబీ ఇంకా ట్రయల్స్ అవి చేసి ఇంకా ఎంత సేఫ్టీ ఉందో చూసుకొని, అంటే యాజ్ ఐ టోల్ మార్బిడ్లీ ఒబేస్ వాళ్ళకి కోమార్బిటీస్ చాలా ఉండి వాళ్ళకి లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళకి ట్రై చేయడంలో తప్పలేదు. అండ్ అన్కంట్రోల్ షుగర్స్ ఉన్న వాళ్ళకి ఏం చేసినా తగ్గట్లేదు, ఈవెన్చువల్లీ దట్ విల్ ఎఫెక్ట్ దేర్ కిడ్నీస్ అండ్ ఆల్. సో అలాంటి వాళ్ళలో ట్రై చేయడానికి ఇట్ ఈస్ ఎలిజిబుల్, మనం చేయొచ్చు. ఏం లేని వాళ్ళకి ఊరికనే వెయిట్ లాస్ కోసం దాని బదులు ఏదో ఫిజికల్ యాక్టివిటీనో జిమ్మో లేకపోతే డైటో ఏదో ఒకటి ట్రై చేయొచ్చు అని నా ఫీలింగ్. బట్ జనరల్గా అండి ఈ డ్రగ్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ మనకి ఏమైనా ఉన్నాయా? రేపటి రోజున నిజంగా ఇది లాంచ్ అయినా కూడా మేబీ అందరూ ఎఫోర్డబుల్ అయి ఉండకపోవచ్చు, అట్లీస్ట్ ఇనిషియల్గా కొంత అది నడిచే వరకు. దీనికి ఆల్టర్నేటివ్స్ ఏమన్నా ఉన్నాయా? యా, అంటే ఇప్పుడు ఆల్రెడీ సిమాగ్లూటైడ్ మన దగ్గర ఉంది. మీరు అన్నారు కదా వెనోవియా, అదే కదా, సో అవన్నీ మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఇండియాలో రెబ్లెసిస్ అని చెప్పేసి అదే కాంపోజిషన్ లో ఉంది.
సో అలాంటివి ఇప్పుడు బేసిక్గా అవైలబుల్ రేంజ్లో ఉన్నాయి, పేటెంట్ అయిపోయింది. సో ఎవ్రీబడి ఈస్ ట్రయింగ్. దాని వెయిట్ లాస్కి వాడచ్చు. అండ్ వన్ ఆఫ్ మై కో డాక్టర్స్ ఫాదర్ హీఈస్ లైక్ కొంచెం డయాబెటిక్ ఉన్నారు, కార్డియాక్ ప్రొటెక్షన్ కూడా కావాలని దే స్టార్టెడ్. హీ లాస్ట్ లైక్ మ్యాసివ్ వెయిట్, చాలా లీన్ అయిపోయి వెయిట్ లాస్ చాలా అయిపోయి అలా ఉన్నారు. సో దాని సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఉంటాయి డెఫినెట్గా. మనం అవసరం ఉన్న వాళ్ళలోనే వాడటం బెటర్ అని నా ఫీలింగ్. కానీ లిఖిత గారు ఆశ్చర్యంగా ఉంటుంది, ఐరానికల్గా ఉంటుంది మెడిసిన్ కొన్నిసార్లు. ఆకలి వేయడానికి మందులు ఉన్నాయి, ఆకలి తగ్గించడానికి మందులు ఉన్నాయి, వెయిట్ గెయిన్ అవ్వడానికి మందులు ఉన్నాయి, వెయిట్ లూజ్ అవ్వడానికి కూడా మందులు వచ్చేసాయి. సో ఇన్ ది కమింగ్ 5 to 10 years where do we see medicine progressing towards? We don't know. Let's wait and watch. సో మొంజారో ఇది ఈ డ్రగ్ కోసం మేము వెయిట్ చేస్తున్నాము, ఇంకా మేము బరువు తగ్గిపోబోతున్నాము, మాకు కూడా హీరో హీరోయిన్ ఫిజిక్ వచ్చేస్తుంది అని అనుకునే వాళ్ళందరికీ మీరు ఏం చెప్పబోతున్నారు? అంటే యూజ్ ఇట్ ఇఫ్ ఇట్ ఈస్ రియలీ నీడెడ్. లేదు యూ కెన్ ట్రై ఇట్ ఇన్ న్యాచురల్ వేస్, అంటే లైక్ ఎక్సర్సైజ్ లేకపోతే డైట్ ఇలాంటివన్నీ ట్రై చేయొచ్చు. అంటే ఐ సజెస్ట్ యూ టు ఫస్ట్ ట్రై న్యాచురల్ వేస్, దెన్ ఓన్లీ గో ఫర్ ఎనీ మెడికల్ హెల్ప్. ఇప్పటి వరకు మనం విన్న న్యూస్కి సంబంధించి కానీ లేకపోతే క్రియేట్ అవ్వబడుతున్న హైప్కి సంబంధించి కానీ వన్ మిత్ అబౌట్ మొంజారో విచ్ యూ వుడ్ లైక్ టు బర్స్ట్ ఇట్ అంటే ఏం చెప్తారు? ఎనీబడి క్యాన్ యూజ్ ఇట్. జస్ట్ అలా తెచ్చుకొని వాడేసుకుందాం అనుకునే వాళ్ళకైతే ఇట్ ఈస్ నాట్ అవైలబుల్. అండ్ ఇట్ ఈస్ వెరీ ప్రైసీ. ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ కూడా చూసుకోవాలి, అందరికీ ఇవ్వలేము. ఇఫ్ దే ఆర్ రియలీ నీడింగ్ ఇట్, దెన్ దే ఆర్ రియలీ అఫోర్డబుల్, దెన్ ఓన్లీ వీఆర్ గివింగ్ ఇట్ యాజ్ ఆఫ్ నౌ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.